అస్మద్ గురుభ్యో నమః. మాధవి రామానుజాసి. మనము ఎప్పుడైనా యూట్యూబ్లో ఒక వీడియో చెప్పాలి, ఒక విషయం చెప్పాలి అంటే అది కరెక్టా కాదా అనేది ఒక 10 విషయాలు సెర్చ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఒక పుస్తకం ఒకళ్ళనే చూసి మేము చెప్పమమ్మా, దానికి పుస్తకాల్లో, గూగుల్లో, యూట్యూబ్లో ఎన్నో సెర్చ్ చేసి అది కరెక్టా కాదని తెలుసుకొని మీకు చెప్తాము. మా కష్టాన్ని విలువ మీరు తెలుసుకొని అందరూ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని భావిస్తున్నాను. నచ్చితేనే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 67వ దినం తిరువన్వండూరు. ఇక్కడ స్వామి పేరు పాంబవయ్యప్పన్, అమ్మవారి పేరు కమలవల్లి నాచియారమ్మ. ఇక్కడ కూడా చాలా విశేషమైనటువంటి ఊరు. ఇక్కడ ఒక రాజు తన గుళ్ళో విగ్రహము లోపభరితంగా ఉన్నది, దాన్ని తీసేసి ఇంకో విగ్రహం పెట్టాలని చెప్తారమ్మా. ఆ రాజు ఏం చేశాడు, దుర్బుద్ధితోటి ఇక్కడ గుళ్ళో గోపాలకృష్ణుడు చాలా బాగుంటారు, అక్కడ తీసుకొని రమ్మని చెప్పి భటులను పంపిస్తారు. అప్పుడేం చేశారు, భటులు వస్తారు విగ్రహం తీసుకెళ్ళడానికి. ఆ విషయం ముందుగానే అక్కడ పూజారి గ్రహించి గోపాలకృష్ణ ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో గోపాలకృష్ణుని తీసుకొని వెళ్ళి అక్కడ కొలంలో వేసి వీరు కూడా ఆత్మహత్య చేసుకొని పరంపరిస్తారమ్మా. అందువల్ల అది ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్ళింది విగ్రహం అనుకుంటారు కానీ ఎవరికి తెలియదు. కానీ 650 సంవత్సరాల తర్వాత ఆ కోనేరును పునరుద్ధరించేటప్పుడు ఈ విగ్రహం బయటకు వస్తుంది. అప్పుడు రాజులు దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి 51 రోజులు దానికి విశేషంగా ఒక ఉత్సవాలు ఏర్పరిచారమ్మా. ఇది చాలా విశేషంగా ఉంటుంది. అదేగా ఇంకొక చిన్న విశేషము, నారదుడు బ్రహ్మచేత శాపానికి గురయ్యి ఇక్కడికి వచ్చి స్వామి గురించి తపస్సు చేశారమ్మా. తపస్సు చేసిన తర్వాత అది వీడిపోయింది, వారికి విమోచన కలిగింది. అది విశేషం. అది విమోచన జరిగిన తర్వాత నారదుడు ఇక్కడ జ్ఞానము పొంది నారదీయ పురాణము అనేది ఇక్కడ చాలా విశేషంగా రచించారు. ఇక్కడ ద్రౌపదికి అక్షయ పాత్ర లభించిన ప్రదేశం అమ్మ. అందుకని పూర్వకాలంలో ఈ అక్షయ పాత్ర ఉన్నందువల్ల కొన్ని వేల మందికి నిత్యాన్నదానం అనేది ఏర్పాటు జరిగిందమ్మా. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ ఇక్కడ పాండవులు చాన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి తిరు పాండవూరు అనే పేరు దాని పాత పూర్వకాలంలో. అది రాను రాను తిరువండూరుగా మారింది. అంతే, ఇది తిరు పాండవూరు తిరువండూరుగా మారింది. ఇంకొక విశేషం ఏంటంటే, అన్ని చోట్ల ఎంతోమంది గర్భగుడిలోకి పంతులు ఎవరైనా, కానీ ఇక్కడ మాత్రం 2 మాత్రమే, పంతులు గారు వారి కింద వారు 2 మాత్రమే ఈ గర్భగుడిలోకి ప్రవేశం ఉంది. ఈ కేరళ దేశాల్లోనమ్మా ప్రతి చోట చాలా సాంప్రదాయంగా దర్శనానికి వెళ్ళాలి, అది అందరూ గమనించుకోవాలి. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.